విద్యార్థులకు ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్, ఒక టీఎల్ఎం చెక్క టీఎల్ఎం ద్వారా ఎలా నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. ముందుగా ఒక వైట్ కలర్ అనేటువంటి చార్ట్ తీసుకొని దానిలో ఒక మంచి గ్రీన్ కలర్ ఉండేటట్టు, చూడడానికి అందంగా ఉండేటట్టు ఒక గ్రీన్ కలర్ పేపర్ను కట్ చేసుకొని ఒక సగం బార్డర్గా మనం పెట్టుకోవడం వల్ల అట్రాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత దానిపైన ఒక రైలు నమూనాగా తయారు చేసి వాటి విద్యార్థులకు వివరించడం కోసం మనం ఒక్కొక్క కలర్ పేపర్ పైన ఒక్కొక్క బోగిగా తయారు చేసుకోవాలి. ముందుగా గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి చిన్న రైలు డబ్బా ఆకారంలో కట్ చేసుకున్న దానిలో ఆడ్ నంబర్ గాను, బ్లూ కలర్ ఉన్నదానికి చిన్న బోగి ఆకారంలో ఉన్నదానికి ఈవెన్ నంబర్ గాను, ఎల్లో కలర్ది రైలు బోగి ఉంచుకొని ముంగట రెడ్ కలర్ ఉన్నటువంటి రైలు ఇంజన్ గాను, దానిపైన ఎల్లో కలర్ది రైలు పొగగొట్టం గాను, దానిపైన ఫ్లవర్ రెడ్ కలర్ ఉన్నటువంటి దాన్ని ఒక సూర్యుని ఆకారంలో ఉంచుకొని ఆ తర్వాత వైట్ కలర్ క్లౌడ్స్ మేఘాల్లాగా ఉంచుకోవడం వల్ల రైలు ఆకారం వస్తుంది. అప్పుడు ఈవెన్ నంబర్ బ్లూ కలర్ ఉన్నటువంటి భోగిలో మనం ఈవెన్ నంబర్స్ను చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టడం వల్ల ఈవెన్ నంబర్ భోగి ఫుల్ అవుతుంది. ఒక క్రమ పద్ధతిలో 2, 4, 6, 8, 10, 12 ఈ నంబర్స్ వరకు మనం ఆ భోగిలో వరుస క్రమంలో పెట్టాలి. తర్వాత ఆరెంజ్ కలర్ భోగిలో ఆడ్ నంబర్స్ను పింక్ కలర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకునే నంబర్స్ను మనం వరుస క్రమంలో పెట్టుకుంటే 1, 3, 5, 7, 9, 11 ఈ విధంగా మనము 1 to 12 వరకు ఈవెన్ నంబర్స్ 6, ఆడ్ నంబర్స్ ఒక వరుస క్రమంలో మనము ఈ 2 భోగిలలో ఫుల్ చేయాలి. అప్పుడు విద్యార్థులకు ఒక అట్రాక్షన్గా ఈ బ్యూటిఫుల్ ట్రైన్ ఆకారంలో ఈ భోగిలలో ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్ ఫుల్గా నింపుకొని ఆ ట్రైన్ నడుస్తున్నట్టుగా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది. దీనిలో విద్యార్థులు ముఖ్యంగా ట్రైన్ ఆకారం వచ్చే విధంగా వీటి చక్రాలు కూడా నల్ల కలర్ ఒక చిన్న చక్రం ఎలా ఉంటుంది రైలుకు, ఆ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఒక్కొక్క బోగికి 2 చక్రాలు అమర్చడం ద్వారా మనకు ఒక ట్రైన్ ఆకారము పూర్తవుతుంది. ఆ చక్రాలకు కూడా ఒకటి థర్మాకోల్ బాల్, వైట్ కలర్ బాలు ఆ చక్రాలకు ఊసలు పెట్టినట్టుగా పెట్టడం వల్ల పూర్తిగా ట్రైన్ ఆకారంలోకి ఈవెన్ నంబర్స్ భోగి అండ్ ఆడ్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు 2 నంబర్స్ నింపుకొని ఒక రైలు ప్రయాణం చేస్తున్నట్టుగా, ఆకుపచ్చ గ్రీనరీలో పోతున్నట్టుగా, దానిపైన సూర్యుని వెలుతురు వస్తున్నట్టుగా, దానిపైన మేఘాలు వస్తున్నట్టుగా ఒక కంప్లీట్ బ్యూటిఫుల్ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ దానిలో చెట్లు కూడా ఉన్నట్టు మనం ఇలా పెట్టడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు చాలా ఆకర్షణీయంగా, అందులో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 1st, 2nd క్లాస్ పిల్లలు నేర్చుకోవడానికి చాలా సులభమైనటువంటి టీఎల్ఎం మనం తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.